రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తమకు మేలు జరుగుతుందన్న జర్నలిస్టులు ఆశించారు. అయితే జర్నలిస్టుల హక్కులను తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ కాలరాస్తున్నారంటూ రాష్ట్ర జర్నలిస్టు అధ్యక్షులు ఆరోపించారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారికి చేసే వినపం ఏంటంటే జర్నలిస్టుల హక్కుల్ని కాలరాసేటువంటి ఈ జీవో నెంబర్ 239 వెంటనే ఉపసంహరించుకోండి. మంత్రి గారు, దయచేసి మీరు మీ అధికారులు చేసే పనులు మీకు తెలుస్తూనే లేదో కానీ ఇక్కడ వేలాది మంది జర్నలిస్టుల బతుకులు ఇలా రోడ్డున పడవలసిన పరిస్థితి ఉంది. మా వృత్తి సంవత్సరాల తరబడి నమ్ముకుని ఈ వృత్తిని వదులుకొని ఎట్టుపోలేని దిక్కుదోసిన పరిస్థితిలో మేము రోడ్డున పడ్డాం. కాబట్టి మా అందరి ఆవేదనని, వందలాది మంది జర్నలిస్టుల ఆవేదనని వీళ్ళ ఉసురు కొట్టుకోకుండా ఎప్పటి వరకు అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాలను కనీసం కాపాడాలని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. కొత్త బంగారు తెలంగాణలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు, మాకు ఏదో పెద్ద విమానాశ్రయాలు కడతారు, హైటెక్ సిటీ కడతామని చెప్పి మీరు వరంగల్లో హామీ ఇచ్చారు. అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా మీరు ఆ రకమైన హామీ ఇచ్చి మా అందరి చేత చప్పట్లు కొట్టించున్నారు. ఈరోజు అదే చేతులు ఈ పిడికలెత్తే పరిస్థితికి వచ్చింది. దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని బేషరతుగా కోరుతా ఉన్నాం. 239 జీవోని మీరు ఎమ్మటే ఉపసంహరించుకోవాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హతలు, పేజీల సంఖ్య ఇటువంటి ఏమీ మీరు పరిగణలోకి తీసుకోకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడేషన్లు జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీజేయూ, రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ చేస్తున్న ఉద్యమాలకి మరింత ఉధృతం చేస్తామని, తక్షణమే మీరు ఉపసంహరించుకోకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రకరకాల నిరసన రూపాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.